ఆల్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కీళ్ళవాతం జబ్బు. ఈ కీళ్ళవాతం జబ్బు సంక్రమించే విధానము, ట్రీట్మెంట్, వాటి లక్షణాలు, మనం వాడే మెడిసిన్స్ గురించి మనం విశ్లేషిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీళ్ళవాతానికి ముఖ్య కారణాలు అలానా అలర్జీ రిలేటెడ్ ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం వల్ల వస్తుంది, లేదంటే బయట ఉన్న ఎయిర్ పొల్యూషన్ తో వస్తుందని మనం చెప్పలేము. వాస్తవంగా చెప్పాలంటే కీళ్ళవాతం దిస్ ఇస్ నథింగ్ బట్ అటో ఇమ్యూన్ డిసీజ్, అంటే స్వయం ప్రతిరక్షణ వ్యాధి. సో దీంట్లో అండర్ దిస్ హెడ్డింగ్ మనకేంటంటే మనకి ఏదైతే రక్షణ వలయం ఉంటుందో, మన భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే మిలిటరీ ఉంటుందో, సో వాళ్ళ వర్క్ ఏంటి, ఎవరైనా ఇంట్రూడ్ చేస్తే వాళ్ళని స్టాప్ చేయడం. బట్ ఆ మిలిటరీయే instead of killing the enemies, if they're killing our own human beings, our own country people, that is nothing but the same thing happens at autoimmune disease. దీంట్లో మన కణాలు ఏవైతే రోగాన్ని డిఫెండ్ చేయాల్సిన కణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఓన్ సెల్స్ ని చంపడం జరుగుతుంది దీనిలో ఆటోఇమ్యూన్ డిసీజ్. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇదేమన్నా జన్యుపరంగా సంక్రమించచ్చా? సో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది చాలా తక్కువ కీళ్ళవాతంలో. ఓన్లీ ఒక యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ లో మాత్రం 50%, ఒక ఫాదర్ కనుక యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళ సన్ కి ఒక 50% రావచ్చు. బట్ రిమైనింగ్ కీళ్ళవాతం జబ్బులలో 1 to 2% మనం చూడొచ్చు. బట్ దీనికి ఒక పర్టికులర్ రీజన్ అనేది మాత్రం మనం చెప్పలేము. కీళ్ళవాతం జబ్బు దీని వల్ల వస్తుందని మాత్రం మనం చెప్పలేము. బట్ కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ యూర్ సీన్ కరోనా డిసీజ్, సో అట్లా లేదంటే సమ్ అలర్జీస్ వల్ల మనకి ఎప్పుడైతే అలర్జిక్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరుగుతుందో కొన్ని కొత్త కణాలు పుట్టుక రావడం, అవి మన ఓన్ సెల్స్ ని ఫారెన్ బాడీస్ లాగా చూసి అటాక్ చేయడం, దానివల్ల వచ్చే జబ్బులే ఈ సో కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో వీటి లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే అన్ని కీళ్ళు వాపులు రావడము, మార్నింగ్ లేసుతోనే స్టిఫ్నెస్ అనిపించడము, సో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఎర్లీ మార్నింగ్ లేసుతోనే ఇవన్నీ చిన్న చిన్న జాయింట్స్ అన్ని కూడా వాపు రావడం, వాళ్ళ మూవ్మెంట్ కూడా మందగించడం, అట్లీస్ట్ ఒక 30 minutes 45 minutes ఆ స్టిఫ్నెస్ అనేది ఉండడం, వీటి ఒక లక్షణాలు. సో మీరు ఒక కామన్ గా రుమటాలజిస్ట్ దగ్గర లేదంటే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లినికల్ గా దే కెన్ డయాగ్నోస్ ఇది ఒక కీళ్ళవాతం జబ్బా కాదా. సో ఆ సస్పిషన్ ని మనం నిర్ధారించడానికి మాత్రమే కొన్ని ల్యాబ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. లైక్ ఆర్ఏ ఫ్యాక్టర్ కావచ్చు, యాంటీ-సిసిపి కావచ్చు, ఏఎన్ఏ టెస్ట్ కావచ్చు, ఏఎన్ఏ ప్రొఫైల్ కావచ్చు. సో ఈ టెస్ట్లు పాజిటివ్ ఉంటేనే కీళ్ళవాతం ఉన్నదనేది కూడా అగైనే రాంగ్ స్టేట్మెంట్. కొంతమందిలో కంపల్సరీ టెస్ట్లు పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ క్లినికల్ డయాగ్నోసిస్. డాక్టర్ వ్యాధి లక్షణాలను చూసి ఎస్ మీకు కీళ్ళవాతం ఉందంటే చాలు. సో దాన్ని మనం ఆ సస్పిషన్ ని, ఆ డౌట్ ని క్లారిఫై చేసుకొని చేస్తాం. చేసినప్పటికీ కూడా కొంతమందిలో మనకి టెస్ట్లు కూడా నెగిటివ్ ఉండొచ్చు. దాన్ని మనం సీరో నెగిటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, సీరో నెగిటివ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇంకో ప్రశ్న ఏంటంటే దీర్ఘకాలిక డిసీజా, ఇస్ ఇట్ క్రానిక్ డిసీజ్, ఇస్ ఇట్ అ పర్మనెంట్ డిసీజ్, ఇస్ ఇట్ అ లైఫ్ లాంగ్ డిసీజ్ అని అడుగుతాం మాత్రం 100% చాలా మంది మేము వింటా ఉంటాం. పలానా డాక్టర్ చెప్పాడు, హోమియోపతిక్ డాక్టర్, పలానా ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పాడు, నేను పర్మనెంట్ గా క్యూర్ చేస్తా అని చెప్తాం మాత్రం అది అతిశయోక్తి అని చెప్పొచ్చు. ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్ అని చెప్తాను. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే కీళ్ళవాతము పర్మనెంట్ గా దెర్ ఇస్ నో క్యూర్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ మనకి రెమిషన్ కావచ్చు, మళ్ళీ రిలాప్స్ కూడా కావచ్చు. అంటే రోగము తగ్గొచ్చు, తగ్గుముఖం పట్టొచ్చు, మళ్ళీ 1 to 2 years తర్వాత మళ్ళీ రావచ్చు రోగం. సో అందుకే దీనిలో ఏంటంటే కంపల్సరీ వాటికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, డీమర్ట్స్ అంటాం. సో డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రొమాటిక్ డ్రగ్స్ అంటాం. అవి జనరల్ గా 3-4 ఉంటాయి. హెచ్సిక్యూ, మిథోట్రెక్సేట్, సల్ఫాసలజిన్, సో కాల్డ్ లెఫ్లునోమైడ్, ఇవి ఉంటాయి అనమాట. సో ఆ మెడిసిన్స్ ని రొమటాలజిస్ట్ కావచ్చు, ఆర్థోపెడిషియన్ కావచ్చు, వాళ్ళు అవసరాన్ని బట్టి మార్చడం అనేది జరుగుతుంది. సో రోగం లక్షణాలు కనుక తగ్గుముఖం పడితే డోసేజ్ కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ రెమిషన్ ఉండి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చు. సో దెర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ. సో దేర్ ఈస్ నో పర్మనెంట్ క్యూర్. ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు స్టిరాయిడ్స్ పెడుతున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో కంపల్సరీ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రిడ్జింగ్ థెరపీ. ఈ కీళ్ళవాతం సంబంధించిన ఏ మెడిసిన్ కావచ్చు అవన్నీ కూడా ఏంటంటే మనం స్టార్ట్ చేసిన దినం నుండి 4 నుండి 5 వారాల తర్వాతనే వాటి యొక్క ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో మనం పేషెంట్ ని 4 to 5 weeks జస్ట్ లైక్ దట్ మనం వదిలిపెట్టలేము. సో 100% ఒక కవర్ ఆఫ్ స్టిరాయిడ్ ఫర్ 2 weeks కావచ్చు, 3 weeks కావచ్చు, లో డోస్ స్టిరాయిడ్ పెట్టడం జరుగుతుంది. వాటి వల్ల మనకి ఏం పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏమి ఉండవు. సో 100% ఇట్స్ అ స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రోటోకాల్ టు పుట్ కవర్ ఆఫ్ స్టిరాయిడ్ టిల్ బయాలజికల్ ద డీమర్స్, కన్వెన్షనల్ డీమర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పవర్ వచ్చే వరకు వీటిని కవర్ లాగా మనం పెట్టడం జరుగుతుంది. సో రెమిషన్ ఎర్లీగా డిసీజ్ తగ్గుముఖం పట్టడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. మనం అగ్రెసివ్ గా ట్రీట్ చేయడం కావచ్చు, లేదంటే ఎర్లీగా డయాగ్నోసిస్ కావడం వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా వీళ్ళందరూ కూడా ఎంగేజ్ గ్రూప్స్, లెస్ దెన్ 35 years లో మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి కీళ్ళవాతం జబ్బులు చూడడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ పరంగా అడిగితే అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కన్వెన్షనల్ డీమర్స్ పెట్టినప్పుడు
కంపల్సరీ మేము ఏంటంటే ఎవ్రీ 3 monthsకి కొన్ని బ్లడ్ టెస్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే కిడ్నీ ఏ విధంగా ఉంది, లివర్ ఏ విధంగా ఉంది, రక్త కణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇరుల్లో ఏమన్నా చీమ కణాలు వస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వాడే 4 మెడిసిన్స్ కూడా 100% కొద్దో గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవా తెలియాలి అంటే ఖచ్చితంగా ఎవ్రీ 3 months ఈ 4-5 పరీక్షలు కంపల్సరీ రాస్తాం. సో పేషెంట్స్ ఏమనుకుంటారంటే అన్నెసెసరీగా డాక్టర్ గారు ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, వృధా చేస్తున్నారు, అన్నెసెసరీ రాస్తున్నారు అనుకుంటారు. కానీ ఇది ఒక తప్పు. 100% ఆ టాబ్లెట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకొని గురించి 100% ఈ టెస్టులు రాయడం జరుగుతుంది. సో డైట్ విధంగా ఆలోచిస్తే ఏంటంటే శాస్త్రీయంగా కంపల్సరీ నాన్ వెజ్ బంద్ చేయాలి, ఈ చికెన్, మటన్, ఫిష్, కూల్ డ్రింక్, స్వీట్, ఆల్కహాల్ బంద్ చేయాలని లేదు. కానీ బెటర్ ఏంటంటే కొన్ని స్టడీస్ లో ఏంటంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం మనం, లేదంటే మెడిటరేనియన్ డైట్ అంటాం. దీనిలో ఎక్కువ వరకు ఏంటంటే ఈ కోలా డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, ఈ ప్రాసెస్డ్ మీట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, ప్రాసెస్డ్ అంటే దాని లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ యాడెడ్, దాని షెల్ఫ్ లైఫ్ పెంచి నీకు లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్. ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే చాలా వరకు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుముకోమట్టచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్వీట్స్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ విజిబుల్ యాజ్ వైట్, అంటే వైట్ బ్రెడ్ కావచ్చు, మైదా, వైట్, ఎనీథింగ్ విచ్ ఇస్ విజిబుల్ ఇన్ వైట్, దట్స్ సో కాల్డ్ షుగర్, అవాయిడ్ ఇట్. మైదా పిండి అవాయిడ్ ఇట్, వైట్ బ్రెడ్ అవాయిడ్ ఇట్. సో ట్రై టు యూస్ సంథింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఎ షుగర్ if you want the sweetener. So artificial sweeteners also to be avoided. The processed meat compulsory avoid. So you take good amount of green leafy vegetables, vitamin C, turmeric is a very good thing nowadays. There are a lot of evidences against these diseases. So నేను చెప్పేది ఏంటంటే చికెన్, మటన్, ఫిష్, కూల్ డ్రింక్, స్వీట్, ఆల్కహాల్, maximum processed food, you stop it. Fresh meat, okay, you can have on and off, no issue. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ రిగార్డింగ్ ద కీలవాతం సంబంధించిన జబ్బులు. సో వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయబోతే మాత్రం ఆ జాయింట్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ కావచ్చు. సో అల్టిమేట్లీ ది మే ల్యాండ్ ఇన్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. దానివల్ల కూడా ఏంటంటే మనకి అన్నెసెసరీ సర్జరీస్ ఇవన్నీ కూడా అవసరం పడవచ్చు. సో అందుకే ఏంటంటే ఇఫ్ యూఆర్ డయాగ్నోస్డ్ విత్ కీలవాతం, డెఫినెట్లీ ఎవ్రీ మంత్ you go and give attendance to a rheumatologist or orthopedician who is looking after you, that patient. So and also undergo every 3 months some lab tests. So this is Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center, Paul Crossroads. Do subscribe my channel. Thank you.